హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పంజాబ్ డ్రెస్ కాలర్ నెక్ అనేది స్టిచ్ చేశాను. మనకి ఓన్లీ బ్యాక్ వచ్చేలాగానే మాత్రమే స్టిచ్ చేశాను. ఏంటంటే ఎదర ఫ్రంట్ డిజైన్ వచ్చింది కాబట్టి నేనైతే అలాగైతే చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా 4 ఫోల్డింగ్లు వేసుకోవాలి. మనకి 2 మీటర్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనకి 4 మడతలు వేసేసుకున్న తర్వాత మిడిల్లో కొంచెం మడత సరిగ్గా రాకపోతే కనుక స్కేల్ పెట్టి ఇలాగా మనం లైన్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా మడత అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత కింద పావించు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవటం కోసం పావించి అయితే ఓ మార్క్ చేసుకున్నాను. ఇంకో హాఫ్ ఇంచ్ అయితే కింద మడత పెట్టడం కోసం. నాకు పంజాబ్ డ్రెస్ పొడవు వచ్చి 41 ఇంచ్ వచ్చింది. మనకి లైనింగ్ అనేది అంత పొడవు రాదు కాబట్టి నాకు వచ్చిన దాన్ని బట్టి నేను పొడవు అనేది పెట్టుకున్నాను. అయినా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ తక్కువగా ఉండాలి. ఇంకా 41 పొడవు వచ్చింది. నాకు చెస్ట్ లూజ్ వచ్చి 10.5 ఇంచులు వచ్చింది. అలాగే నడుము లూజ్ వచ్చి 9.5 ఇంచులు వచ్చింది. హిప్ లూజ్ వచ్చి నాకు 11.5 ఇంచులు అయితే పెట్టాను. కొంచెం లూజ్ కావాలన్నారనేసి ఇంకా నేను ఇలా పొడవు హిప్ లూజ్ ఎక్కడ దాకా రావాలంటే 21.5 ఇంచుల దాకా అయితే రావాలి. నడుము లూజ్ అయితే 15-16 ఇంచులకి అయితే చాలు. అలాగే చెస్ట్ దగ్గర 9 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని ఇలాగ లైన్లు అనేది గీసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మార్క్ చేసుకున్నాను కదా, ఇలా కలుపుకుంటున్నాను. ఇది కాలర్ నెక్ డ్రెస్ కాబట్టి నాకు పూర్తి షోల్డర్ ఎంత వచ్చిందంటే 15 ఇంచులు వచ్చింది. 15లో సగం 7.5 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. మామూలుగా మనకి బ్లౌజ్కైనా అంతే సేమ్ పెట్టుకోవచ్చు. అలాగే డౌన్ వచ్చి నాకు 7 ఇంచులు అయితే పెట్టుకున్నాను. మొత్తం షోల్డర్ 7.5 ఇంచులకి ఓ మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మిడిల్లో 1.5 ఇంచులకి అయితే ఒక టక్స్ పెట్టుకుని ఇలాగ మార్క్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. విత్ నెక్ వచ్చి నేను 3 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. ఇది నెక్ డౌన్ వచ్చి నేను 6 ఇంచులు అయితే తీసుకున్నాను. 6 ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ చిన్న డిజైన్ అనేది గీసుకోవాలి. మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకున్నాను. ఒక గీత అయితే తక్కువ వచ్చింది, మళ్ళీ సవర్ చేసుకున్నాను. అలాగే మనము డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ మార్కులన్నీ మనం లైన్ అనేది కలుపుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే ఈ లూజ్ కన్నా మనకి 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉండాలి. కింద నేను చూపిస్తున్నాను చూడండి, 1 ఇంచ్ ఎగస్ట్రా ఉండాలి. 11.5 ఇంచులు వచ్చింది కదా, 12.5 ఇంచులు అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనకి 2 ఇంచ్ లూజు ఇలా పెట్టుకోవాలి. ఇలా కలిపేసుకున్నా పర్లేదు, మనకి కొంచెం కష్టం అవుతుంది ఇలాగైతేని. తర్వాత ఏమో దీనికి 1 ఇంచు ఖర్చు కోసము తీసుకున్నాను. అంటే బెల్ట్ వేస్తాం కదా, మడత పెడతాం కదా, దానికోసం. మనకి అలా కాకుండా మనం ఇలా కలిపేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకి అది కాకుండా మనం ఇలాగే డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని కట్ చేసేసుకుందాం. నేను చూడండి 2 ఇంచులు, అక్కడేమో 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. టక్స్ వేసి కాడ 1 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్క్ని మనము చిన్న చిన్న టక్స్లు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను నెక్ కట్ చేయటం కోసం చూస్తున్నాను. మెయిన్ క్లాత్లోని మనకి ఇది లైనింగ్ కదా, మెయిన్ క్లాత్కి ఎదర అనేది ఫ్రంట్ అనేది డిజైన్ వచ్చింది చూడండి. అదైనా ఒక్క సైడే వచ్చింది డిజైన్ అనేది. నేను ఇవి 2 పార్ట్ల కింద వచ్చింది. 2 పార్ట్ల కింద విడదీసేసిన తర్వాత ఇదిగోండి ఒక్క సైడ్ అయితే డిజైన్ వచ్చింది. ఇక్కడ నెక్ ఎక్కువైపోయింది అనుకోండి, నెక్ ఇలా వచ్చింది చూడండి. మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది డిజైన్ అయితే మాత్రం
ఇంకా నేను గీసింది అయితే ఇంకా కట్ చేయట్లేదు, దీని ప్రకారంగా అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇటు సైడ్ అయితే చున్నీ వేసేసుకోవచ్చు అని కొమర్స్ ఇలాగ ఒక సైడ్ అయితే డిజైన్ ఇచ్చారు. అందుకనేసి ఆ డిజైన్ బట్టి నేను ఫ్రంట్ అనేది తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కోసం 1 ఇంచు అంటే 3 ఇంచులు పెట్టుకున్నాం కదా విత్ నెక్ 1 ఇంచ్కి కింద డౌన్ చేసుకుని మనము ఇలా రౌండ్ చేసుకోవాలి. మనకి నెక్ అనేది పట్టకుండా చక్కగా ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసేసి కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఎలాగా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. మనకి నెక్ విడ్త్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టు వేసేసుకుంటే మనకి కరెక్ట్గా అనేది దగ్గర వస్తుంది. ఒకవేళ అలాగే సరిపోయిందంటే మనం అలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లైనింగ్ దీని మీద వేసి కట్ చేస్తాను. చూడండి, ఇది కూడా పొడవు ఎంత వచ్చింది ఏంటనేది చూపిస్తాను చూడండి. పైనుంచి కింద నుంచి మనకి డిజైన్ వచ్చింది కదా, కింద అంటే అంచు వచ్చింది కదా, ఆ అంచుని బట్టి కొలిస్తే పైన నెక్ అనేది సగం కట్ అయిపోతుంది. అలా కాకుండా పైనుంచి మనం ఇలాగ కట్ చేసుకున్నామంటే చూడండి, కింద అంచు వచ్చింది కదా, ఇదిగోండి కింద అంచు వచ్చింది కదా, మనకి అక్కడ దాకా వచ్చింది కొలత అనేది. ఇది మనకి ఇప్పేసుకోవచ్చు కాబట్టి ఇంకా పైకైనా ఫోల్డింగ్ చేసేసి మనం అప్పుడైనా కట్ చేసుకోవచ్చు. అందుకనేసి నేను పైకి అనేది మార్క్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, డ్రెస్ అయితే ఇలాగ వచ్చింది. అలాగే నేను కట్ చేసేసి చూపిస్తాను. ఒక సైడ్ అయితే మనకి డిజైన్ వచ్చింది. డిజైన్ అయితే తర్వాత నేను కుట్టేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. చూడండి, నాకు లైనింగ్ మీద ఒక ఎక్స్ట్రా వచ్చింది. నేను కుట్టేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకుంటాను, అప్పుడు దాకా నేను కట్ చేయను. చూడండి, ఇంకా ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను కదా. అలాగే బ్యాక్ పార్ట్ కూడా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను లైనింగ్ అనేది వేయను, మెయిన్ క్లాత్ తోటి నేను స్టిచ్ అనేది చేసేస్తాను. 4 ఫోల్డింగ్లు వేసుకోవాలి, 2 హ్యాండ్స్ కాబట్టి 4 ఫోల్డింగ్లు వేసుకుని మనకి చెస్ట్ సంక లూజుని బట్టి మనం ఎంత లూజ్ వచ్చిందా చూసి దాన్ని బట్టి అనేది గీసుకోవాలి. తర్వాత కిందేమో ఒక 1/2 ఇంచు మడత కోసం ఉంచుకోవాలి. అలాగే పొడవు వచ్చి నాకు 11.5 ఇంచులు వచ్చింది. సంక డౌన్ అదే రౌండ్ వచ్చి 9.5 ఇంచులు వచ్చింది. 9.5కి నేను 3.5 ఇంచులు అనేది సంక డౌన్ తీసుకుంటున్నాను. అలాగే హ్యాండ్స్ లూజ్ వచ్చి 6 ఇంచులు అయితే తీసుకున్నాను. మనం ఇలాగా ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకుని మనం కొరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనం కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము ఎక్కడికైతే మార్క్ చేసామో అక్కడికి ఒక టక్స్ అయితే పెట్టేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది కుట్టడానికి కూడా. ఇవ్వండి, ఇవి అయితే కట్ చేశాను. తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తాను. నేను జాయింట్ అయితే తీసేసుకున్నాను. చూడండి, హ్యాండ్స్కి అయితే చిన్నగా కుట్టు వేసేసుకున్నాను. 2 సైడ్లు కూడా కుట్టు వేసేసుకున్నాను. 2 చేతులు కూడా ఒకటి రాంగ్ సైడు కిందకు వస్తే పైది రాంగ్ సైడ్ పైకి రావాలి. ఒక దాని మీద ఒకటి ఇలా వేసుకున్న తర్వాత మనకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నదేమో చూసుకుని కట్ చేసుకోవాలి. అందుకనేసి ముందు కుట్టేసుకున్న తర్వాత ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. ఎగుడు దిగుడు రాకుండా. కానీ మనకి ఎప్పుడైనా ఎగుడు దిగుడు వచ్చినప్పుడు ఇలా కట్ చేసేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ కూడా చాలా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లో కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇంకా లో కటింగ్ చేసుకున్న తర్వాత మనకి టక్స్ అనేది పెట్టేసుకుంటున్నాను, మనకి తెలియటం కోసం ఫ్రంట్ బ్యాక్ ఏది వస్తుంది అనేది. ఇప్పుడు నేను ఇవైతే కట్ చేసాను. చూడండి, ఇది నెక్ కట్ చేసి కుట్టాను. చూడండి, ఇక్కడ షోల్డర్ అనేది పెద్దది వచ్చేసింది. ఇక్కడ 1/2 ఇంచు మడత క్రాస్గా లాగాను, చివరికంట కాకుండా క్రాస్గా లాగి ఇంకా అక్కడి నుంచి మార్క్ చేసుకుని కుట్టుకున్నాను. ఇలా ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనము గీసేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసామంటే మనకి ఈ సైడ్ మనకి మార్క్ అనేది పడుతుంది. ఆ మార్క్ని బట్టి మనం కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకవేళ షోల్డర్ వచ్చి ఎక్కువ వచ్చిందంటే కనుక ఇలాగా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది.
నెక్క దగ్గర మనకి కరెక్ట్గా నెక్ వచ్చిందంటే కరెక్ట్గా సరిపోతుంది. కుట్టు అనేది వేయక్కర్లేదు. ఇంకా చుట్టూరు ఇలా కొలత కుట్లు అనేది వేసేసిన తర్వాత నేను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి నీట్గా కనబడుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కుట్టేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా పొడవు ఎంత వచ్చింది ఏంటనేది చూసుకుంటున్నాను. చూడండి, నాకు పొడవు వచ్చి 11 ఇంచ్ 41 ఇంచ్ వచ్చింది కదా. ఎగస్ట్రా ½ ఇంచ్ అనేది మడత పెట్టడం కోసం, అంటే మనకి బెల్ట్ వచ్చింది కదా, ఆ బెల్ట్ అతుక్కోవటం కోసం ఒక ½ ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. లేదు బ్యాక్ సైడ్ మనకి బెల్ట్ అనేది రాలేదు కాబట్టి 1 ఇంచ్ ఎగస్ట్రా అనేది పెట్టుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ సెవెన్ అనేది మనకి తోకల కింద రాకుండా, క్రాస్ రాకుండా చక్కగా నీట్గా వస్తుంది. ఇలా క్రాస్ తీసుకుంటేనే మీకు ఈ టిప్ ఉపయోగపడుతుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇలాగైతే నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ కుట్టడం కోసం నేను బకరం ముక్క అయితే తీసుకున్నాను. బకరం ముక్క వేయడం వల్ల మనకి స్టిప్గా ఉంటుంది, నెక్ అనేది జారకుండా ఉంటుంది. తర్వాత ఏమో మనకి చక్కగా నీట్గా కనబడుతుంది బకరం వేయటం వల్ల. ఇంకా లైనింగ్ క్లాత్ మీద వేసి చుట్టూరు కొలతలు అనేది కొలిచేసుకున్న చుట్టూరు కుట్లని వేసేసుకున్నాక ఇలాగ మిడిల్లోకి ఒక రౌండ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలి నీట్గా రావటం కోసం. ఎందుకంటే మనకి జాయింట్ మధ్యలో కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టు కరెక్ట్గా రావటం కోసం 2 మడతల కింద పెట్టేసుకుని అప్పుడు నేను చూపించిన విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ చిన్న పొరపాటు అనేది చేశాను. నేను చెప్తాను ఏ పొరపాటు చేశాను అనేది. ఎవరికైనా సరే, కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా ఎవరికైనా సరే ఒక్కోసారి ఇలా జరుగుతుంది. నేను అది ఎలా సరి చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇలా మిడిలో లైన్ అనేది కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత మనం చుట్టూరు అనేది నెక్ అనేది కుట్టుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. మనకి ఎంత నెక్క పెట్టామో అంత నెక్కే వస్తుంది. ఇంకా నేను మార్క్ చేసిన విధంగా నేను కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం అడ్జస్ట్ చేసుకోవాలి, సాగడ తీయకూడదు. మనం ఎలా పెట్టామో అలాగే పెట్టేసుకోవాలి. మనం సాగడ తీసామనుకోండి మనకి క్రాస్గా వచ్చినట్టుగా ఉంటుంది. అలా కాకుండా మనం నీట్గా రావాలంటే కనుక మనం ఎలా పెట్టామో అలాగే కుట్టుకోవాలి. ఇదిగోండి, చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. నేను ఇక్కడ చిన్న పొరపాటు అనేది చేశాను. ఇది రౌండ్ కట్ చేసేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ కూడా పెట్టేసుకున్న తర్వాత అప్పుడు అనేది ఐడియా వచ్చింది నాకు. ఏంటంటే మనము ఇలా లోపల పెట్టాం కదా లైనింగ్ తోటి, అలా కాకుండా పైన ఇట్టుకోవాలి మనం లైనింగ్ తోటి. ఇప్పుడు నేను తిరగబెట్టినప్పుడు కొంచెం చూడండి, మనం పైకి ఎట్టుకుని కుట్టుకోవాలి. నేను కింద పెట్టి కుట్టాను. ఇప్పుడు చూడండి, తిరగేయాలంటే ఇది సైడ్ వస్తుంది. అందుకని ఏం చేశానంటే నేను ఇప్పేసి నేను కరెక్ట్గా చూడండి అది లోపలికి వచ్చింది, కానీ పైకి రావాలి, పైన కుట్టుకోవాలి. మనం తిరిగేసేటప్పటికి లోపలికి వెళ్ళాలి, కానీ అది మనం తిరిగేసేటప్పటికి బయటకు వస్తుంది. కాబట్టి నేను ఇప్పేసి మిడిల్లో ఒక లైన్ అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఎలాగో కుట్టానో అలాగే నేను రౌండ్ అనేది కరెక్ట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా తిరిగేస్తే లోపలికి వెళ్ళాలన్నమాట. మనం బకరం పీస్ అనేది లోపలికి వెళ్ళాలి. చూసారా, నేను చూపిస్తున్నాను. అదండి, ఎవరైనా పొరపాటు అలా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటివి జరగటం పక్కాగా జరుగుతాయి ఎవరికైనా సరే. చూడండి, ఇప్పుడు దానిపైన ఇలా తిరిగేసుకున్న తర్వాత ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుంది. బకరం పీస్ వేయటం వల్ల మనకి నెక్ అనేది నీట్గా కనబడుతుంది. మెయిన్ అది మనము రెండో స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. మనకి పావించి గ్యాప్లో రెండో కుట్టు కూడా వేసేసుకోవచ్చు. నేను హ్యాండ్ వర్క్ అనేది చేస్తాను, ఎందుకంటే ఇక్కడ డిజైన్ వచ్చింది కదా, ఇంకా అందుకనేసి రెండో కుట్టు అనేది వేయట్లేదు. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసుకుందాం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు షోల్డర్ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాలర్ అతుక్కోవటం కోసం బకరం పీస్ అవన్నీ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. ఇలా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత మనకి మిడిల్లోకి ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. బ్యాక్ సైడు 2 ఫోల్డ్ అంటే 2 షోల్డర్ పెట్టుకుని మనము మధ్యలో
వచ్చిందాన్ని ఒక టక్స్ పెట్టేసుకుని అక్కడి నుంచి మనకు ఒక్కో సైడు కొలత కొలుచుకోవాలి. మనం ఎక్కడ దాకా కాలర్ వేయాలనుకుంటున్నాం అనేది. నాకైతే 4.5 ఇంచీలు వచ్చింది. 4.5 నాకు 9 ఇంచులు వచ్చింది. నేను 9.5 ఇంచులకైతే నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి 1 ఇంచ్ గ్యాప్లో మనకి బక్రం పీస్ అనేది తీసుకోవాలి. మనకి 1.5 అయినా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. కానీ 1.5 అనుకోండి పెద్ద కాలర్ అయిపోతుంది. అందుకనేసి మనకి బ్లౌజులకి అనేది 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, లైన్ గీసుకున్న తర్వాత నేను పావు తక్కువ 5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. పొడవు అంటే వెడల్పు 1 ఇంచ్గా అయితే నేను మార్క్ చేసుకుని కాలర్ కోసం ఇక్కడ క్రాస్ అని తీసాను. చూడండి, నేను కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ మార్కింగ్ కనిపించట్లేదు. నేను ఎలా కట్ చేసి నేను ఎలా క్రాస్ తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత మనము మెయిన్ క్లాత్ మీద వేసి 2 ఫోల్డింగ్ల మీద వేయాలి. ఇలా 2 మడతల కింద వేసుకోవాలి. ముందు ఇలా 2 మడతల కింద వేసి పైన బక్రం పీస్ ఎట్టి నేను చూపించిన విధంగా మనము క్రాస్ తీసుకున్నాం చూసారా, అటు సైడ్ మాత్రమే మనము కుట్టు అనేది కుట్టుకోవాలి. చూడండి, నేను పావించి గ్యాప్లో నేను కుట్టు అనేది వేసుకుంటున్నాను. మడత పెట్టుకోవటం కోసం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, నేనైతే ఇలా కుట్టి వేసేసుకున్నాను. కుట్టి వేసేసుకున్న తర్వాత ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని మనము చిన్న చిన్న టక్స్ పెట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కూడా ఒక పావించ్ అనేది ఎగస్ట్ ఉంచుకోవాలి. మనకి జాయిన్ చేసినప్పుడు పావించు గ్యాప్ ఉండాలి కాబట్టి పావించుగా ఉంచుకుని కనమది క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా తిరిగి వేసుకోవాలి. చూడండి, నేను ఎలా తిప్పుతున్నాను ముక్కను అనేది. ఇలా తిప్పేసిన తర్వాత మనము గోరు పెట్టి ఇలా రఫ్ చేసామంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు జాయింట్ చేసిన తర్వాత అప్పుడు పైన కుట్టు అనేది వేసుకుందాము. ఇప్పుడు జాయింట్ చేసి ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కింద పార్ట్ అయితే బక్రం పీస్ మీదకి వేసేసి నేను కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. మడత పెట్టేసి లైనింగ్ అనేది బక్రం పీస్ మీదకి ఫోల్డింగ్ చేసి మడత అనేది వేసేసుకుంటున్నాను. ఒక సైడ్ వేసుకోవాలి, రెండో సైడ్ ఏమో మనకి డ్రెస్కి జాయింట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు జాయింట్ చేసుకోవాలి ఏంటి, ఎంతవరకు మడత వచ్చిందని చూసి దాన్ని బట్టి చూపిస్తున్నాను. చూడండి, ఎంతవరకు కావాలనేది. అలాగైతే నీట్గా వస్తుంది మనకి నెక్ అనేది. ఇప్పుడు దీన్ని బట్టి మనము డ్రెస్కి అనేది కుట్లు అనేది వేసుకోవాలి. చూడండి, ఇది 2 ఫోల్డింగ్ల మీద మనకి ఎంత వచ్చింది అనేది మిడిల్లో ఇలా ఓ టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నామంటే మనకి ఎక్కడ దాకా జాయింట్ చేసుకోవాలనేది తెలుస్తుంది. 2 సైడ్లు సమానంగా వస్తాయి. చూడండి, ఎప్పుడైనా సరే ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు మనము లోపల సైడ్ నుంచే మనము జాయింట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా జాయింట్ చేసుకుంటే మనకి లోపల నుంచి జాయింట్ చేసుకుంటే మనకి కుట్లు అనేది కనిపించకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే జాయింట్ అనేది చేసేసుకోవాలి కాలర్కి. చూడండి, ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ అంటే లోపల సైడ్ నుంచి మనం అతుక్కోవాలి. చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నాను. మనం మిడిల్లో కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్కి బ్యాక్ సైడ్ కట్స్ పెట్టాం కదా, అక్కడికి సైడ్ చూసుకుని అక్కడి నుంచి మనకి ఏ వైపు మనకి వీలుగా ఉంటుందో అటు సైడ్ నుంచి కుట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం స్టార్టింగ్ అయితే కొంచెం ఎగుడు దిగుడుగా వస్తుంది, కానీ అలవాటు అయ్యే కొలది మనకి చాలా నీట్గా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇంకా నేనైతే జాయింట్ అనేది చేసేస్తున్నాను. మనకి రఫ్ లాక్కుంటే మనకి 2-3 కుట్లాగా కనబడుతుంది. మనకు ఒకసారి రఫ్ లాక్కుంటే సరిపోతుంది. ఇంకా అలాగా మనకి వెనక్కి ఫోల్డింగ్ చేసి ఇంకా అలాగో పైన స్టిచ్ చేసామంటే మనకి చక్కగా నీట్గా అనేది కూడా ఉంటుంది. అలాగే రెండో సైడ్ని కూడా అతుక్కోవాలి. మనకి వీల్ హాల్ని బట్టి అంటే చెయ్యి వాల్ని బట్టి చూసి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడైతే జాయిన్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ వెనక్కి ఫోల్డింగ్ చేసి ఇంకా మనం మడత ఏమి వేయక్కర్లేకుండా దానిపైన ఒక కుట్టు వేసుకొచ్చేయాలి. అది బ్యాక్ వస్తుంది అన్నమాట.
చూడండి నేను చూపిస్తున్నాను కదా, బ్యాక్ అలా వస్తుంది, ఇంకా అలాగ అతికేసుకోవచ్చు. మనకి కొచ్చి అనేది కనబడకుండా మాత్రమే ఉంటుంది ఇలా ట్రై చేయటం వల్ల. ఈ చివరన మనకి ఏమన్నా ఫోల్డింగ్ అంటే మడతలు కొచ్చి ఏమన్నా బయటకు వస్తే అవి లోపలికి పెట్టి మనం ఫోల్డింగ్ చేసుకుంటే మనకి నీట్గా కనబడుతుంది. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా లోపలికి కొచ్చి పెట్టుకుని మనము పైన ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి కాలర్ అనేది చక్కగా నిలబడినట్టుగా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసేస్తాను. చూడండి మనకి ఎక్కడ హెచ్చు దగ్గర లేకుండా మనం కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అవన్నీ అతికేసిన తర్వాత నేను ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఓన్లీ సైడ్ జాయింట్ మాత్రమే చూపిస్తున్నాను. ఇదిగోండి కాలర్ అయితే ఇలా ఉంటుంది. చూడండి నాకు ఇంకా డిజైన్ వచ్చింది అనేసి కొంచెం లెక్క పెట్టాను, షోల్డర్ కొంచెం యువతలకు పెట్టాను 1/2 ఇంచు. ఇంకా చూడండి ఇంకా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసాను. ఇంకా లూజు చూసుకుని హ్యాండ్స్ లూజ్ చూసుకుని అది ఎంత వచ్చిందో దాన్ని బట్టి అనేది జాయింట్ చేసేసుకోవాలి సైడ్ జాయింట్లు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మనకి టక్స్లు పెట్టుకున్నాం కదా, అవి బాగా కలిసేలాగా సమానంగా పట్టుకుని మనకి ఎప్పుడైనా సరే సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు 2 క్లాత్లు కూడా సమానంగా రావాలి. ఒకటి ఎగుడు దిగుడుగా వచ్చిందంటే అది చెస్ట్ అనేది పక్కకి సైడ్కి వచ్చేసినట్టుగా ఉంటుంది. అందుకనేసి పై క్లాత్ కింద క్లాత్ కూడా సమానంగా పట్టుకోవాలి సైడ్ని. మనకి టక్స్ వేసి ఇక్కడ ఏంటి ఇప్ లూజ్ దగ్గర మనము 1 ఇంచ్కి లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడ 1 ఇంచ్కి లూజ్కి మనం అక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. రఫ్ లాక్కుంటే సరిపోతుంది. అలాగే 3 కుట్లు వేసేసుకోవాలి. 3 కుట్లు వేసేసుకున్న తర్వాత మనకి సైడ్లు కూడా మనము కొలత కొలుచుకుని లూజ్ సరిపోయిందా లేదా అనేది అప్పుడు చూసుకున్న తర్వాత అప్పుడు సైడు కట్స్ అనేది వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, చాలా నీట్గా వస్తాయి. మనం ఇలాగని ఫోల్డింగ్ చేసుకుంటే నేను 2 రకాలుగా చూపించాను. మొదటి ముందు వీడియోలో ఉంటుంది, చెక్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది ఆ మెథడ్ కూడా, ఈ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి మనము 1 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్కి మనకి 1 ఇంచులో మనకి మడత వచ్చేలాగా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ జాయింట్ చేసుకున్నాం కదా, అక్కడ మనము మడతలు లేకుండా ఇలా విడదీసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూసారా, మడతలు లేకుండా అలా విడదీసుకుని అక్కడ కొంచెం రఫ్ లాక్కోవాలి. ఇలాగ పాదం ఎత్తి శుద్ధించిన తర్వాత రఫ్ లాక్కోవాలి. అలాగైతే సైడ్ జాయింట్లు విడిపోకుండా ఉంటాయి. ఇదిగోండి ఈ సైడ్ కూడా అలాగే మనం 1 ఇంచులోనే మడత అనేది పెట్టేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి రెండో సైడ్లు కూడా కుట్లు అనేది వేసేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి, కుట్టేసినాక చూపిస్తాను. రెండో సైడ్ జాయింట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ అసలు ఎక్కడ మనకి క్రాస్ అనేది లేకుండా ముడత అనేది లేకుండా చక్కగా నీట్గా వస్తుంది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చివరన అనేది ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఇలాగా 2 కుట్లు వేసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ కింద మనకి ఇది ఇచ్చారు కదా, కొచ్చి ఇచ్చాడు కదా, బెల్ట్ ఇచ్చాడు కదా, ఆ బెల్ట్ అయితే ఇలాగ అతుక్కోవాలి.